రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ స్టార్ హీరో నుంచి పాన్ ఇండియా హీరోగా మారిన రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. నేను కాపాడుతా ఒక పెద్ద బౌంటీ వన్ షాట్. సలార్ కల్కి వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న ప్రభాస్ తన తదుపరి చిత్రాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ కొత్త సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ లో మన తెలుగు స్టార్ హీరో ప్రభాస్ ఒకడే నెంబర్ 1 చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తాను ఫామ్ లోకి వస్తే ఆ సినిమా వసూలు ఎలా ఉంటాయో తాజా చిత్రం కల్కితో ప్రూవ్ అయింది. సరే ఇంకా చాలు. ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా వసూళ్లు అందుకోగా ఇప్పుడు ఈ చిత్రం స్ట్రాంగ్ రన్ ని పాన్ ఇండియా లెవెల్లో కొనసాగిస్తోంది. ఈ సినిమా పర్ఫార్మెన్స్ తో ఫైనల్ గా మళ్ళీ తన మార్కెట్ నార్మల్ అయిపోవడమే కాకుండా మరింత పెంచుకుంది. అంతేకాదు తన నుంచి రానున్న నెక్స్ట్ సినిమాలపై కూడా భారీ అంచనాలే సెట్ అవుతుండగా ఈ సినిమాలు వరుసగా ప్రభాస్ నుంచి దర్శకుడు నాగశ్విన్, ప్రశాంత్ నీలతో సలార్, కల్కి సీక్వెల్ చేయనుండగా వీటితో పాటుగా దర్శకుడు మారుతితో ది రాజాసాబ్, అలాగే దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ అనే పాన్ ఇండియా చిత్రం చేయబోతున్నాడు. అయితే వీటన్నిటితో పాటుగా టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడితో ఫౌజీ సినిమాను ప్రభాస్ చేస్తున్నాడు. కాగా ఈ చిత్రాల్లో మొట్టమొదటిగా ప్రభాస్ పాకిస్తాన్ బ్యూటీతో రొమాన్స్ చేయనున్నాడనే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో దాదాపు అన్ని సినిమాల్లో హీరోయిన్స్ ఫిక్స్ అయిపోయారట. ఒక్క సందీప్ రెడ్డి వంగ అలాగే హను రాఘవపూడి సినిమాకి తప్ప. మరి ఈ రెండింటిలో పాన్ ఆసియా సినిమా కాబట్టి స్పిరిట్ కి అనుకుంటారేమో, కాదు హను రాఘవపూడి సినిమాకి పాకిస్తాన్ నటిని మేకర్స్ తీసుకుంటున్నారట. దీంతో మొట్టమొదటిసారి ఒక పాకిస్తాన్ హీరోయిన్ తో ప్రభాస్ రొమాన్స్ చేయనున్నాడు. కాగా ప్రస్తుతానికి ఓ హీరోయిన్ తో చర్చలు జరుగుతున్నాయట. మరి ఆమె ఎవరు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ చిత్రం ఇండియా బోర్డర్ నేపథ్యంలో తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. అందుకే ఇలా ప్లాన్ చేస్తున్నారు కావచ్చు. ప్రభాస్ కల్కి తరువాత ప్రస్తుతం ప్రభాస్ కల్కి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుండగా ఈ సినిమా తరువాత ప్రభాస్ సలార్ 2, కల్కి 2 సినిమాలు స్టార్ట్ చేయనున్నాడు. ది రాజాసాబ్ కూడా షూటింగ్ పూర్తి చేయనుండగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా చేస్తోంది. అయితే ఈమెతో కూడా ప్రభాస్ కి ఇది మొదటి సినిమానే కాగా ఈ సినిమాతో మాళవిక టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. ఈమెతో పాటుగా నిధి అగర్వాల్ కూడా నటిస్తుండగా రాధేశ్యామ్ యంగ్ గర్ల్ రిధి కుమార్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.